మాట్లాడదాం. బిఫోర్ దట్ తమిళనాడు ఫలితాలు ప్రస్తుతం టెన్షన్ పెడుతున్నాయి. ఇది ఒక బిగ్ బ్రేకింగ్. క్రమంగా టీవీకే మెజార్టీ తగ్గుతోంది. రెండో స్థానంలోకి డిఎంకే ఎగబాకింది. దాదాపు 80 స్థానాల్లో స్వల్ప మెజార్టీతో ఆధిక్యంలో టీవీకే అభ్యర్థులు ఉన్నారు. ఇంకా 6-7 రౌండ్లు కౌంటింగ్ మిగిలి ఉన్న నియోజకవర్గాల్లో స్వల్ప ఆధిక్యంలో టీవీకే కొనసాగుతోంది. రైట్, అప్డేట్స్ తెలుసుకుందాం. మా ఎడిటర్ రాజు సిద్ధంగా ఉన్నారు. రాజు, నిజంగా అంటే ఇప్పటి వరకు చూస్తూ వచ్చాం దూసుకుపోతున్నటువంటి టీవీకే క్రమంగా రెండో స్థానంలోకి వెళుతుందా అన్న డౌట్. ఎందుకంటే ఇప్పటికే గెలుపుపై విజయ్ గెలిచిన వాళ్ళందరినీ కూడా ఏకం చేసే ప్రయత్నాలు చేస్తున్నారు, సంప్రదింపులు చేస్తున్నారు. ప్రభుత్వం ఏర్పాటు దిశగా కూడా వాళ్ళ యొక్క పనులు జరుగుతున్న నేపథ్యంలో ప్రస్తుతం ఈ బిగ్ బ్రేకింగ్ అప్డేట్ని ఏ విధంగా చూడాలి? రైట్ చందు, మొత్తానికి టీవీకేనే ఇప్పటికి కూడా అతిపెద్ద పార్టీగా అవతరించినటువంటి పరిస్థితి. ఎందుకంటే 102 స్థానాల్లో లీడింగ్లో ఉంది. ఒక్క చోట మాత్రం టీవీకే అభ్యర్థి గెలుపుని ప్రకటించినటువంటి పరిస్థితి. సో ఓవరాల్గా చూస్తే 103 స్థానాల్లో ప్రస్తుతానికి టీవీకేకి సంబంధించినటువంటి అభ్యర్థులు ముందంజలో ఉన్నటువంటి పరిస్థితి. అయితే ఇంతకు ముందు వరకు కూడా మనం చూసాం అన్నాడీఎంకేకి సంబంధించినటువంటి అభ్యర్థులు రెండో స్థానంలో ఉన్నటువంటి పరిస్థితి ఆ పార్టీకి సంబంధించినటువంటి ఫలితాల్లో. కానీ ఇప్పుడు డిఎంకే రెండో స్థానానికి ఎగబాకింది. దాదాపుగా కూడా 60 స్థానాలు ప్రస్తుతానికి డిఎంకే ఖాతాలో చేరే విధంగా ఇప్పుడున్నటువంటి ట్రెండ్స్ని బట్టి తెలుస్తోంది. అయితే అన్నాడీఎంకే 50 స్థానాల వరకు ఆగిపోయినటువంటి పరిస్థితి. అయితే ఇక్కడ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలి అంటే మ్యాజిక్ ఫిగర్ 118 అవసరం ఉంది. కానీ ఇప్పటి వరకు ఉన్నటువంటి ట్రెండ్స్ని చూస్తుంటే దాదాపు 112 నుంచి ఇప్పుడు 103 స్థానాలకు టీవీకే పరిమితమైనటువంటి పరిస్థితి. అంటే ఒక 9 స్థానాలు ఇంత ముందు వరకు పోలిస్తే ఇప్పటికీ కోల్పోయినటువంటి సిచ్యువేషన్ ఉంది. మరి ఈ నేపథ్యంలోనే 100 నుంచి 105 స్థానాల మధ్యలో ఒకవేళ ఊగిసలాడినా సరే దాదాపు ఇంకొక 18 స్థానాలు అవసరం, 18 మంది ఎమ్మెల్యేలు అవసరం ఉంటుంది ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు. సో దానికోసం ఇప్పటికే టీవీకే విజయ్ కాస్త ప్రెజర్లో ఉన్నట్టు తెలుస్తోంది. ఎవరిని కలుపుకు వెళ్ళాలి అనేటటువంటి దాని మీద ప్రస్తుతానికి మంత్రాలు సాగిస్తున్నారు. ఇంతకుముందే వాళ్ళ నా తండ్రి కూడా మాట్లాడడం జరిగింది. మాట్లాడుతూ కాంగ్రెస్ తోటి సంప్రదింపులు జరుపుతామని. సో కాంగ్రెస్తో సంప్రదింపులు జరిపినంత మాత్రాన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేటటువంటి మెజారిటీ లేదు. ఎందుకంటే కాంగ్రెస్కి మనకున్నటువంటి సమాచారాన్ని బట్టి చూస్తుంటే ఒక 5 స్థానాలు ఒక చోట గెలిచారు, ఇంకొక 4 స్థానాలు మాత్రమే ఆధిక్యంలో ఉన్నటువంటి పరిస్థితి. సో ఇది 5 స్థానాలకు పరిమితం అయ్యేటటువంటి అవకాశాలు మనకు కనిపిస్తున్నాయి. సో కాబట్టి కాంగ్రెస్తో సంప్రదింపులు జరిపినంత మాత్రాన ఏదో గెలిచిపోయే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేటటువంటి సిచ్యువేషన్ లేదు ఇక్కడ. ఎందుకంటే ఒక 103 వరకే ఇప్పటికి ఆగినటువంటి పరిస్థితి. సరే ఒక 105 అనుకున్నా కూడా ఇంకొక 13 స్థానాలు కూడా కావాల్సినటువంటి సిచ్యువేషన్. సో ఈ 13 స్థానాలు కావాలంటే ఫర్ ఎగ్జాంపుల్ పిఎంకే ఒక 5 స్థానాల్లో ముందంజలో ఉంది. అలాగే ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ ఒక 5 స్థానాల్లో ముందంజలో ఉంది. ఇకపోతే బీజేపీ కూడా ఒక 2 స్థానాల్లో ముందంజలో ఉన్నటువంటి పరిస్థితి. ఇక సిపిఐ సిపిఎం కూడా 2 స్థానాల్లో ఉంది. సో కాబట్టి వీళ్ళందరూ కూడా చిన్న చిన్న పార్టీలన్నింటినీ కూడా కలుపుకుంటే ఒకవేళ వాళ్ళంతా కూడా కలిసి వస్తే అప్పుడు టీవీకే విజయ్ ఇక్కడ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేటటువంటి అవకాశం ఉన్నాయి. అలా కాకుండా అన్నాడీఎంకే ఆల్రెడీ ఆఫర్ని క్రియేట్ చేస్తూ ఉన్నటువంటి పరిస్థితి, ఇస్తున్న పరిస్థితి. బీజేపీతో కలిపి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు విజయ్ తోటి మేము సంపూర్ణ సహకారం అందిస్తామని చెప్పేసి కూడా ఎన్నికల ముందు కూడా వాళ్ళు చెప్పినటువంటి సిచ్యువేషన్. సో కాబట్టి ఇప్పుడు హంగ్ దిశగా ఈ ప్రభుత్వం ఇక్కడ తమిళనాడులో ఫలితాలు వస్తూ ఉన్నటువంటి సిచ్యువేషన్. కింగ్ మేకర్ అవుతాడు అనుకున్నటువంటి విజయ్ ఇప్పుడు కింగ్ కావడానికి అవసరమైనటువంటి కింగ్ మేకర్ని వెతుక్కోవాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది. ఎందుకంటే మ్యాజిక్ ఫిగర్ రాకపోవడం, స్పష్టమైనటువంటి మెజారిటీ రాకపోవడమే ఇప్పుడు ఒక రకమైనటువంటి ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి. సో దీని మీద ఇప్పటికే స్ట్రాటజిస్టులతో ఆయన మరి కాసేపట్లో సమావేశం కాబోతున్నారు. ఆయన నివాసంలో ఇప్పటికే ఒకరిద్దరు స్ట్రాటజిస్టులు చేరారు. సో స్ట్రాటజీ కమిటీ మీటింగ్ జరగబోతోంది. స్ట్రాటజీ కమిటీ మీటింగ్లో నిర్ణయం తీసుకునేటటువంటి అవకాశాలు అయితే ఉన్నాయి. అయితే ఇక్కడ ఆందోళన కలిగిస్తున్నటువంటి అంశం ఏంటంటే ఆ పార్టీకి సంబంధించి దాదాపు 111-12 స్థానాల నుంచి 103 స్థానాలకి వచ్చినటువంటి సిచ్యువేషన్ అయితే ఉంది. సో వీటిలో మనం చూస్తే ఫర్ ఎగ్జాంపుల్ చాలా చోట్ల కూడా అంటే కొన్ని చోట్ల మాత్రం భారీ ఆధిక్యంలో ఉన్నారు. ఫర్ ఎగ్జాంపుల్ 86,000 ఆధిక్యంలో 86,000 ఓట్ల ఆధిక్యంలో ఉన్నాడు విజయ్ ప్రభు అని. ఈయన వచ్చేసి మాధవరం నియోజకవర్గం. మాధవరం నియోజకవర్గం అంటే అక్కడ ఎక్కువగా తెలుగు వాళ్ళు ఎక్కువగా ఉండేటువంటి ప్రాంతం అది. సో అక్కడ దాదాపుగా 86,155 ఓట్ల మెజారిటీతో ఉన్నటువంటి పరిస్థితి. సో చాలా చోట్ల కూడా అంటే మనం చూస్తే అనేక చోట్ల ఆ పార్టీకి సంబంధించినటువంటి అభ్యర్థులు ఒక 5,000, 7,000 ఓట్ల మెజారిటీ తోటి కొన్ని చోట్ల ఉన్నటువంటి పరిస్థితి ఉంది. అయితే మెజారిటీ స్థానాల్లో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ కతిరవన్ అనేటటువంటి ఆయన మనప్పరై అనేటువంటి నియోజకవర్గంలో కేవలం 31 ఓట్ల ఆధిక్యంలో కొనసాగుతున్నటువంటి పరిస్థితి. సో ఇవన్నీ కూడా కాస్త దిగ్భ్రాంతి కలిగించేటటువంటి అంశాలని చెప్పుకోవచ్చు. కొన్ని చోట్ల 7,000 ఓట్లు, కొన్ని చోట్ల 3,000 ఓట్లు ఇలాంటి సిచ్యువేషన్ కనిపిస్తూ ఉన్నటువంటి పరిస్థితి. సో కాబట్టి అవి ఏమన్నా తుది ఫలితాలు వచ్చే
టైంకి అదేదన్నా తారుమారు అయితే మాత్రం ఇబ్బంది పడాల్సినటువంటి సిచ్యువేషన్ అయితే ఉంది. సో ఓవరాల్గా అయితే టీవీకే అతిపెద్ద పార్టీగా అవతరిస్తుంది. కానీ ఇక్కడ అవసరమైనటువంటి మ్యాజిక్ ఫిగర్ని చేరుకోవడం అనేది కష్టతరంగా మారింది కాబట్టి సో ఇప్పుడు అందుకు అవసరమైనటువంటి కూటమిలోకి వచ్చేటటువంటి పార్టీలని ఆయన ఇప్పుడు ఎవరిని తీసుకోవాలి, ఎవరి సిద్ధాంతంతో ముందుకెళ్ళాలి అనేటటువంటి కోణంలో ప్రస్తుతానికి టీవీకే విజయ్ తన స్ట్రాటజిస్టులతో సమావేశం కూడా అవుతున్నారు. ఇప్పుడే మనకు అందినటువంటి సమాచారం మేరకు స్టాలిన్ ఆయన కూడా కొలత్తూరు అనేటువంటి నియోజకవర్గం నుంచి టీవీకే అభ్యర్థి చేతిలో ఓడిపోయినటువంటి పరిస్థితి, ఇంతకుముందే ఆయన ఓడిపోయినట్టు కూడా డిక్లేర్ చేసినటువంటి సిచ్యువేషన్ కనిపిస్తోంది. రాజు, ఇంకా 6 రౌండ్ల కౌంటింగ్ కూడా మిగిలిన నేపథ్యంలో కూడా ఒకవేళ అన్నా డిఎంతో ఏమన్నా అంటే మద్దతు కూడగట్టుకుని ముందుకు వెళ్ళే అవకాశం ఆ దిశగా మనం ఆలోచించవచ్చా? అంటే ఇక్కడ అన్నాడీఎంకే తోటి వెళ్ళడానికి అవసరమైన ఇప్పుడు మనకున్న సమాచారం మేరకు అన్నాడీఎంకే ఒక 48 స్థానాల్లో మాత్రమే ముందంజలో ఉంది. సో 47కి ఇప్పుడు 47కి పడిపోయినటువంటి పరిస్థితి. ఇప్పుడు మళ్ళీ టీవీకేకి సంబంధించినటువంటి అభ్యర్థులకు సంబంధించినటువంటి సంఖ్య పెరుగుతుంది. ఇందాక 104 ఉన్నది, ఇప్పుడు ఒక 106కి పెరిగినటువంటి పరిస్థితి ఆధిక్యంలో ఉన్నటువంటి. సో ఎలా ఉంది అంటే ఇది ఒక నెంబర్ గేమ్ లాగా మారుతుంది, అంటే ఒక మ్యాజిక్ లాగా జరుగుతూ ఉన్నటువంటి పరిస్థితి. సో కాబట్టి 118 అనేది కష్టంగా కనిపిస్తున్న పరిస్థితి. ఇందాక నేను చెప్పినట్టు 100 నుంచి 105 స్థానాలు లేదా ఒక 108 వరకు కూడా వచ్చేటటువంటి పరిస్థితులు ఉన్నాయి. సో ఆ విధంగా ఒకవేళ రిజల్ట్స్ వచ్చినా సరే ఖచ్చితంగా మరి అవసరమైనటువంటి ఒక 8 నుంచి 12 అసెంబ్లీ అంటే ఎమ్మెల్యేల కోసం ఖచ్చితంగా ఏదో ఒక పార్టీ తోటి జట్టు కట్టాల్సినటువంటి పరిస్థితి. ఒకవేళ కాంగ్రెస్ కానీ కొంచెం పుంజుకుంటే అంటే కనీసం 5 స్థానాలు కాకుండా ఇప్పుడు ఒక స్థానం గెలిచారు, ఇంకో 4 స్థానాల్లో ప్రస్తుతానికి వాళ్ళు ముందంజలో ఉన్నటువంటి పరిస్థితి. అలా కాకుండా ఇంకొక 2 స్థానాలు ఏదైనా కానీ వస్తే సో తద్వారా ఒక 7 స్థానాలు కాంగ్రెస్కి వచ్చినా కూడా ఇప్పటికే మనకు బయటకు అందుతున్నటువంటి అంటే కొంత లీక్ అవుతుంది సమాచారం ఏంటంటే కాంగ్రెస్ తోటి సంప్రదింపులు జరిపి తద్వారా రాష్ట్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలనేది. ఎందుకంటే డిఎంకే కూడా అందుకు అంగీకరిస్తుంది. ఎందుకంటే ఇన్ కేసు విజయ్ కానీ అన్నాడీఎంకేతో కానీ కలిస్తే తద్వారా తమిళనాడులో బీజేపీ ఎంట్రన్స్కి అంటే ఎంటర్ అవ్వడానికి అవసరమైనటువంటి పరిస్థితులు కల్పించేటటువంటి సిచ్యువేషన్. ఎందుకంటే బీజేపీకి సంబంధించినటువంటి అభ్యర్థులు కూడా ఒక 3 చోట్ల ప్రస్తుతానికి వాళ్ళు ఆధిక్యంలో ఉన్నారు. ఇంత ముందు వరకు కూడా ఎక్కడ కూడా బీజేపీ ఒక అభ్యర్థి కూడా ముందంజలో లేనటువంటి పరిస్థితి. ఇప్పుడు ఒక 3 స్థానాలు ముందంజలు ఉన్నారు. ఒకవేళ 1-2 స్థానాలు సాధిస్తే వాళ్ళు అన్నాడీఎంకే ముసుగులో ఇక్కడ కానీ ప్రభుత్వంలో భాగస్వామ్యం కానీ అయితే బీజేపీ తద్వారా ఇక్కడ ఉన్నటువంటి ద్రవిడ సంస్కృతి మీద ఏర్పడినటువంటి రాజకీయాలకు ఇబ్బందులు కలిగేటువంటి అవకాశం ఉన్నాయి. కాబట్టి డిఎంకే కూడా అందుకు సహకరించేటటువంటి ఛాన్సెస్ ఉన్నాయి. సో కాంగ్రెస్ ఒకవేళ సపోర్ట్ చేసినా సరే అందుకు అడ్డు చెప్పేటటువంటి పరిస్థితి లేదు. సో కాబట్టి ఇవన్నీ కూడా మొత్తం ఇందులో ఉన్నటువంటి అన్ని అంశాలను కూడా పరిగణలోకి తీసుకుని ఒక నిర్ణయాన్ని తీసుకునేటటువంటి దిశగా అయితే స్ట్రాటజిస్టులతో మరి కాసేపట్లో సమావేశాన్ని నిర్వహించబోతున్నాడు విజయ్. చందు. రైట్ రాజు, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్. ఇక డిస్కషన్లోకి వెళ్దాం. రైట్, అందే సత్యం గారు ఉన్నారు. అందే సత్యం గారు, అంటే 3 రాష్ట్రాల్లో ఎస్పెషల్లీ బీజేపీ హవా చూస్తున్నాం. అయితే ఇప్పుడు లేటెస్ట్ ట్రెండ్స్కి సంబంధించి